ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈరోజు వార్తలు। సిరిసిల్ల ఎమ్మెల్యే భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈరోజు సిరిసిల్లలో పర్యటించారు। స్థానిక సంస్థల ఎన్నికలు సాపిస్తూ ఉండడంతో మండలాల వారీగా కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు। సిరిసిల్లలో కేటీఆర్ పర్యటించారు। తెలంగాణ భవనంలో నేటి ఉదయం నుంచి సాయంత్రం వరకు స్థానిక సంస్థల ఎన్నికలపై మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు। ఈ సందర్భంగా కార్యకర్తలకు స్థానిక సంస్థల్లో గెలిపే లక్ష్యంగా పలు సూచనలు సలహాలు చేశారు। ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేయాలో వివరించారు। అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 6 దశాబ్దాలుగా జరిగిన జలదోపిడీ ఒక ఎత్తు అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కోవర్టు మాదిరి ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆరోపించారు। బనకచెర్ల చర్చకు పోనన్న ముఖ్యమంత్రి ఏ విధంగా వెళ్లాడో సమాధానం చెప్పాలన్నారు। చంద్రబాబుకి తొత్తుగా రేవంత్ రెడ్డి మారారని ఆరోపించారు। ఆదిత్యనాథ్ సాగునీటి సలహాదారులుగా పెట్టుకోవడమే తప్పు అన్నారు। కాళేశ్వరం సీతారామ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని అడ్డుకున్నదే చంద్రబాబు నాయుడని అన్నారు। ఇప్పటికైనా తెలంగాణ హక్కులు కాపాడడానికి కేసీఆర్ ముందుంటారని అన్నారు। కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు కొవ్వొత్తుల పాలన జరుగుతుందని చెప్పాడు। బనకచెర్లపై ప్రభుత్వం స్టాండ్ మార్చుకోకపోతే మరోసారి ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధమవుతుందన్నారు। కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు కనుసైగల్లో నడుస్తుందని చిలుక రేవంత్ రెడ్డి అయితే పలుకులు మాత్రం చంద్రబాబువి అన్నారు। జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి తెలంగాణపై ఎందుకు ప్రేమ ఉంటుందన్నారు। అందుకు ఆంధ్రాకు ప్రాజెక్టులను అప్పగిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమని కేటీఆర్ హెచ్చరించారు। 6 దశాబ్దాలుగా 2014వ సంవత్సరం వరకు జరిగిన జలదోపిడీ ఒక ఎత్తు అయితే 6 దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయం అటు గోదావరి నీళ్ళల్లో కానీ ఇటు కృష్ణా జలాల్లో కానీ ఒక ఎత్తు అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఒక కోవర్టుగా మారి చంద్రబాబు గారి కోవర్టుగా మారి తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీ వేదికగా తాకట్టు పెట్టిన పద్ధతి ఏదైతే ఉందో తర్వాత కూడా ఇవాళ తిరిగి మళ్ళీ ఒకసారి తెలంగాణకు న్యాయంగా హక్కుగా రావాల్సిన గోదావరి నీళ్లు ఇవాళ చంద్రబాబు గారికి అర్పణం చేసిన పద్ధతి చూసిన ప్రతి తెలంగాణ బిడ్డ హృదయం మండుతూ ఉన్నది। ఇవాళ హృదయపూర్వకంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జరుగుతున్న ఈ అన్యాయం పట్ల ప్రతి తెలంగాణ బిడ్డ హృదయం ఆక్రోషిస్తున్నది। వాస్తవం ఏంటి అంటే సరిగ్గా 48 గంటల కిందట రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు, చర్చించేది బనకచెర్ల గురించి అయితే నేను పోను అని మీడియా లీకులు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు। మరి 24 గంటల్లో ఏం మారింది, ఎవరి ఒత్తిడి వచ్చింది, ఏ కారణం చేత ముఖ్యమంత్రి గారు మరే కార్యక్రమం లేకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారిని కలిసేదానికి ఢిల్లీ దాకా పోయినారు। పోయి ఎవరి అబ్బ సొత్తు అన్నట్టు నీ తాత సొత్తు అన్నట్టు మరి గోదావరి జలాలను చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే దానికి తల ఊపి పచ్చ జెండా ఊపి ఇవాళ అన్యాయం చేస్తున్నావు, సమాధానం చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం। ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ మాట మాట్లాడితే ఆ మాట చంద్రబాబు చెబితే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి రంగానికి సెక్రటరీగా పనిచేసిన ఆనాడు మనకు వ్యతిరేకంగా ఉత్తరాలు రాసిన ఆదిత్యనాథ్ దాస్ అనే ఐఏఎస్ అధికారిని ఇక్కడ సాగునీటి రంగ సలహాదారుగా పెట్టుకున్నాం। ఇలా ఆ ఆదిత్యనాథ్ దాస్ను ఆయన చెప్పు చేతల్లో నడిచే కమిటీ తెలంగాణకు న్యాయం చేయమని రిపోర్ట్ ఇస్తుందా? ఏ ఆదిత్యనాథ్ దాస్ అయితే ఆనాడు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉత్తరాలు రాసిండో ఆంధ్ర ప్రభుత్వం నుంచి ఇవాళ ఆయనను తెలంగాణ సాగునీటి రంగ సలహాదారుగా పెట్టుకోవడం అంటేనే ఎంత తెలివి ఉందో నీకు దాన్ని బట్టి అర్థమవుతున్నది। అట్లే ఇలా వాస్తవం ఏంది, గోదావరి నదీ జలాలు ఏవైతే వృధాగా సముద్రంలో పోతున్నాయో వాటిని మాత్రమే వాడుకుంటున్నామని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుందో అంతకు మించిన ద్రోహపూరితమైన మాట ఇంకోటి లేనేలేదు। ఒకనాడు మరి అదే మాటతో అదే ఆర్గ్యుమెంట్తో ఆనాడు కాళేశ్వరం కట్టుకుంటుంటే అదే ఆర్గ్యుమెంట్తో సీతారామ కట్టుకుంటుంటే ప్రతి ప్రాజెక్టుకు ఆటంకం కల్పించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా? కాళేశ్వరానికి అనుమతి ఇవ్వద్దని, సీతారామకు అనుమతి ఇవ్వద్దని అన్నిటి మీద ఉత్తరాలు రాసింది చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆ రోజు మనం చెప్పింది అదే కదా। ఈరోజు బనకచెర్ల పేరిట గోదావరి నీళ్లు పూర్తి స్థాయిలో తెలంగాణ బీడు భూములకు మల్లకముందే గోదావరి నీళ్లు హైదరాబాద్ భవిష్యత్తులో ఒక మహానగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మంచినీటి అవసరాలు తీర్చకముందే ఇక్కడి పారిశ్రామిక అవసరాలు తీర్చకముందే న్యాయపరమైన కేటాయింపులు లేకుండా ఏ అవార్డు లేకుండా ఇవాళ ఇష్టానుసారంగా తీసుకొని పోతామంటే దానికి తల ఊపడానికి డూడు బసవన్నలాగా నీకు సిగ్గులేకపోవచ్చు రేవంత్ రెడ్డి, కానీ తెలంగాణలో ఇంకా చైతన్యం ఉంది। తెలంగాణలో హక్కులు కాపాడడానికి కేసీఆర్ ఉన్నాడు, బీఆర్ఎస్ ఉన్నదని మర్చిపోకు। ఎవడిని అడిగి సంతకం పెడతా అంటున్నావు? ఎవరిని అడిగి కమిటీ వేసినావు? ఆ కమిటీ చెప్పింది ఫైనల్ అని ఎట్లా అంటావు?
అసెంబ్లీ ఆమోదం ఉన్నదా, తెలంగాణ ప్రజల ఆమోదం ఉన్నదా, తెలంగాణ క్యాబినెట్ ఆమోదం ఉన్నదా, కనీసం తెలంగాణలో అఖిలపక్ష సమావేశం పెట్టినవా? ఇట్లా ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుంటాం అనుకుంటే అడ్రస్ లేకుండా పోతావు. మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేనే చెప్పిండు, చంద్రబాబు కోవట్ల పాలన నడుస్తున్న తెలంగాణలో అని. అది ముమ్మాటికి నిజమని తేలిపోయింది. అందుకే కాళోజీ నారాయణరావు గారు చెప్పినట్టు, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమి కొడతాం, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఉప్పు పాతర వేస్తామని చెప్పిండు. రేపు నీకు నీ పార్టీకి తెలంగాణ ప్రజలు ఉప్పు పాతర వేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. వెంటనే నీ నిర్ణయాన్ని సవరించుకో. బనకచర్లను ఏదైతే ఇలా తెలంగాణ సమాజం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నదో దానికి అనుకూలంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక తన వైఖరి మార్చుకోకపోతే తెలంగాణ ఉద్యమాన్ని పోలిన స్థాయిలో మరొక ఉద్యమం తప్పదు. ఇప్పటికే విద్యార్థులు, రైతులు, అదేవిధంగా తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. గతంలో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో చేపట్టిన ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి అడుగడుగున అడ్డుపుల్లలు వేసిన కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఇలా మళ్ళొక్కసారి తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కల్పిస్తామంటే చూస్తా ఊరుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేదు. ముమ్మాటికి ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం కూడా తన వైఖరి చెప్పాలి. కేంద్రం నోరు విప్పాలి. ఎవరో ఎల్లయ్య పుల్లయ్య మాట్లాడు కాదు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి మాట్లాడాలి, కేంద్రంలోని ప్రధానమంత్రి గారు మాట్లాడాలి, మీ వైఖరి ఏందో చెప్పాలి. తెలంగాణకు అడుగడుగున అన్యాయం చేస్తూ గత 11 ఏళ్లుగా ఎన్నో విషయాల్లో అవరోధాలు కల్పించిన మరి కేంద్ర ప్రభుత్వం ఇవాళ పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి మద్దతు మీద ఆధారపడి నడుస్తున్నది. కాబట్టి ఇవాళ ఆయన ఆడిచ్చినట్టు ఆడుతున్నారా, సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము బీజేపీ పార్టీని కూడా డిమాండ్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు తన ఆలోచన సవరించుకోవాలి. నువ్వు వేసే కమిటీ నెల రోజుల రిపోర్ట్ ఇస్తుంది, ఇవ్వగానే మేము ఆ కమిటీ ఏం చెప్తే అది చేస్తాం. మాకు తెలియదా? ఆ కమిటీ వేయించిందే చంద్రబాబు, నిన్న మీటింగ్ పెట్టించిందే చంద్రబాబు. ఆ కమిటీ అధికారులు ఎవరో కూడా డిసైడ్ చేసేది చంద్రబాబు. పలికే చిలక మనది కానీ పలుకు పరాయిది అన్నట్టు చిలక రేవంత్ రెడ్డి కానీ పలుకు మాత్రం చంద్రబాబు పలుకు అయిపోయింది ఇవాళ. అందుకే ముమ్మాటికి ఈ ద్రోహపూరితమైన ఆలోచనను తెలంగాణ రైతాంగానికి, రైతాంగ ప్రయోజనాలకు ఉప్పుపాతరేసే ఆలోచనను బీఆర్ఎస్ నిర్ద్వందంగా తిరస్కరిస్తుంది. ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అవసరమైతే మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమిస్తాం, ముందుకు పోతాం. ఈ ప్రతిపాదనను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తాం. అంటే ఇచ్చంపల్లిని తెరపై తీసుకొస్తున్నారు కదా సార్, మేడిగడ్డ ప్రత్యేకంగా ఇచ్చంపల్లిని తెరపై తీసుకొస్తున్నారు. ఇచ్చంపల్లి అనే ప్రాజెక్టు ఎప్పటి నుంచో ఉన్న ప్రతిపాదన, కొత్తదేమీ కాదు. అప్పర్ కృష్ణ కానీ ఇచ్చంపల్లి కానీ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నవే. కానీ అంతర్రాష్ట్ర వివాదాల పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాజెక్టును ముంగట పోనీయాలి. అందుకే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లివ్ అండ్ లెట్ లివ్, అంటే నువ్వు జీవించు, నన్ను కూడా బతకనివ్వు అన్నట్టు, బతకని అన్నట్టు మహారాష్ట్రకు పోయి ఒప్పందం కుదుర్చుకొని ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సుహృద్భావమైన వాతావరణంలో కాళేశ్వరం కట్టుకున్నాం కాబట్టే ఎక్కడో 12వ స్థానంలో వరిధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో ఉన్న తెలంగాణ ఇవాళ నెంబర్ 1 స్థాయికి చేరుకున్నది. అయితే గోదావరి జలాల విషయంలో ఇంకా తెలంగాణకు సంపూర్ణంగా న్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది. ఇంకా 3వ టీఎంసీ లిఫ్ట్ చేయాలన్న ప్రతిపాదన అట్లే ఉన్నది. అట్లాగే ఇంకా బీడు ఇల్లంతకుంట మండల ప్రజలకు మరియు రైతులకు సాగునీరు అందించాలని పొత్తూరు బ్రిడ్జ్ పై ధర్నా రాస్తారోకో చేపట్టారు. సమస్యలు పరిష్కరించుకుంటే బిగ్ మానేరును ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇల్లంతకుంట మండలం పొత్తూరు బ్రిడ్జ్ పై రైతులు మరియు ప్రజలు ధర్నా రాస్తారోకోకు దిగారు. వీరి రాస్తారోకోకు జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా రైతులు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారని, దుక్కి పొలాలు సిద్ధం చేసి పెట్టారని, కానీ వర్షాలు లేక కాలువల ద్వారా నీళ్లు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. మధ్యమానేరు కుడి కాలువ వాగు ద్వారా నీటిని విడుదల చేసి సుమారుగా 15,000 ఎకరాలకు తక్షణమే అందజేయాలని కోరారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులు నీళ్ల కోసం ఆలోచన చేసిన వెంటనే వాళ్ళు కోరిన విధంగా నీటిని విడుదల చేశామన్నారు. ప్రభుత్వం కాళేశ్వరం నీటిని అందజేసే అవకాశం ఉన్న కుట్రపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ విషయంపై మానుకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ వెంటనే స్పందించి నీటిపారుదల శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి రైతులకు 2 రోజుల్లోగా నీటిని అందజేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల ఆధ్వర్యంలో బిగ్ మానేరు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పొత్తూరు, కట్కూరు, వల్లంపట్ల, ఓగులాపూర్, నర్సక్కపేట, రంగంపేట, వంతడుపుల, గాలిపల్లి, జవానిపేట, తాళ్లపల్లి గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మిడ్మారా నుంచి మన రైట్ కెనాల్కు వాటర్ లేక చాలా మంది రైతులు నార్లు పోసుకున్నాయి, నార్లు ముదిరిపోతున్నాయి, నార్లు ఎండిపోతున్నాయి. అలా కనీసం ఒక 2-3 రోజులు నీళ్ళు వదిలిపెట్టినా మళ్ళీ ఒక 15-20 రోజుల దాకా నీళ్ళు ఆ మిడ్మారాకు కూడా నీళ్ళు పంపింగ్ చేయొచ్చు. ఆల్రెడీ కింద నీళ్ళు ఉన్నా కానీ పంపింగ్ చేస్తలేరు. రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో అర్థమవుతలేదు. నాయకులు ఒక్క నాయకుడు పట్టించుకోవటం లేరు. ఆల్రెడీ వారం రోజుల కింద ఎంఆర్ఓకి ఒక వినతి పత్రం కూడా ఇచ్చినాం. ఆయన ఏమంటారు అంటే
మాకు వినతి పత్రాలు ఇస్తే ఏం చేస్తారా, మేము ఏం చేస్తున్నాం, మేము ఇరిగేషన్ వాళ్ళు చెప్పాలని వాళ్ళు అంటారు. ఎవరో చెప్పాలి, మేము ఏం చేయాలని కనీసం ఇలా ధర చేస్తున్నారు, మాకు నీళ్ళని వదిలి పెడతారని ధర చేస్తున్నాం. ఇలా పార్టీలకు సంబంధం లేదు, ఎవరో ఏమున్నా రైతుల ముచ్చట. రైతులకు కనీసం నీళ్ళని వదిలి పెట్టకపోతే ఇక మేము ఎట్లా ఈ కారు తెలిపోయినాక పెద్ద పూసాలు పోయినాక చిన్న పూసాలు పోయినాక నాటేసుకున్నాం. మాకు పెట్టుబడి కూడా రావు. రేపు బీఆర్ఓలో పట్టుకొచ్చి నాటేసుడు, ఈ వడ్లతో ఇబ్బంది, నాటుకో ఇబ్బంది, ముదిరిపోయిన నారేసుకుంటే పంటలు పడ్డాయి. రేపు కనీసం ఇప్పటికైనా స్పందించి ఈ నీళ్ళు ఇవ్వాలని మా అభ్యర్థన. నార్లు ఇడతామని అన్నారు, ఇడవలేదు. ఇదివరకు ఎంఆర్ఓ సాబ్ కూడా వేయచ్చు, ఇడవలేదు. మాకు ఇబ్బంది అవుతుంది. ఆ నార్లు ముగిపోయినాక వేసి కూడా లాభం లేదు. వాన కొడితేనే అది మాకు వాన లేదు, కినాలు లేదు, రెండు లేవు. ఈ కినాలు అన్నీ ఇడతారని ఆశకు వచ్చినా కానీ ఆ కినాలు ఇడతారే నీళ్ళు. మాకు ఎవ్వరు కూడా సహకరిస్తలేరు. అట్లా నార్లు ముదిరిపోయినాక అయితే కూడా మాకు లాభం లేదు. ఆ పెట్రోల్ మీద పడతాయి సార్. కినాల్ నుండి వెంటనే విడుదల చేయాలి. ఈరోజు ఇల్లంతకుంట మండలం ఎంఎంఆర్ శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుండి రైట్ కెనాల్ ఏదైతే ఉందో తోటపల్లికి వెళ్ళేది, దానికి సంబంధించినటువంటి నీటిని వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా మిడ్ మేనర్ రివర్స్ స్విస్ గేట్లను విడుదల చేసి ఈ మానేరు మిడ్ మేనర్ కింద ఉన్నటువంటి పరివాహక ప్రాంతమైనటువంటి కందికట్కూరు కానీ, పొత్తూరు కానీ, మల్లావపూరు, మానవాడ, అదేవిధంగా చొక్కరాపల్లె, కాజీపూరు, అదేవిధంగా గన్నెవరం వరకు రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని, ఇటు రైట్ కెనాలు ఇటు రివర్స్ స్విస్ ద్వారా ఇది రెండు నీటిని విడుదల చేసినట్టయితే రైతాంగం ఏదైతే నార్మల్ వేసిర్రో అవి ఎండిపోకుండా ఉండేందుకు ఈరోజు వెంటనే నీటిని విడుదలయ్యని చెప్పి రైతులందరితో కలిసి ధర్నా చేయడం జరిగింది. దీనికి సంఘీభావంగా మేము తెలపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు మిడ్ మేనర్ జలాశయంలో శ్రీ రాజరాజేశ్వర జలాశయంలో రైట్ కెనాల్కు పోయేందుకు నీళ్లు ఉన్నాయి. వెంటనే విడుదల చేసినట్టయితే ఆ రైతాంగాన్ని ఆడుకోవచ్చు. సుమారు 14-15 ఊర్ల రైతులను ఆదుకునే విధంగా ఉంటుంది కాబట్టి వెంటనే ఇక్కడ స్థానిక శాసనసభ్యులైనటువంటి కవ్వంపల్లి సత్యనారాయణ గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా మీరు వెంటనే నీటిని విడుదల చేసేటట్టు చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వంలో మేము అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కావాలన్నా రైతులకు ఆ క్షణము రైతులు ఆలోచించిన వెంటనే అడిగిన వెంటనే రివర్స్ స్విచ్ ద్వారా కానీ అదేవిధంగా రైట్ కెనాల్ ద్వారా కానీ నీరు విడుదల చేసినటువంటి సందర్భం మన ముందుంది, గతంలో చూసినాం. అయితే ఇప్పుడు మనకు సంబంధించినటువంటి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము చిత్తశుద్ధి లేకుండా, రైతుల పట్ల అవగాహన లేకుండా ఈరోజు రైతాంగాన్ని నట్టేట ముంచాలని చెప్పి ఒక కుటిల నీతితోని కుటిల బుద్ధితోని ఈరోజు కాళేశ్వరం మేడిగడ్డ 2 పిల్లలు ఉంగిపోతే అది రిపేర్ చేసి వెంటనే నీళ్లు పంపింగ్ చేసినట్టుంటే ఈరోజు ఎల్లంపల్లి నుండి లక్ష్మీపూర్ నుండి మన ఎంఎంఆర్కు వాటర్ వచ్చే అవకాశం ఉండే. కానీ ఆ అవకాశాన్ని పూర్తిగా ఈరోజు ఉత్తర తెలంగాణ రైతాంగాన్ని ముంచినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఎక్కడికైనా కూడా గత సంవత్సరంలో ఇదే కాలంలో కెనాలన్నీ కూడా నీటితో కలకల్లాడుతూ ఉన్న సందర్భం చూసినాం. కానీ ఇప్పుడు అందరూ కూడా కెనాల్ ఎండిపోయి అక్కడ క్రికెట్లు ఆడే పరిస్థితి ఇప్పుడు దాపురించింది. కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో ఈరోజు రైతాంగం కూడా కన్నీరు పెడతా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రాజరాజేశ్వర జలాశయంలో ఉన్నటువంటి నీటిని ఒక పంటకు మనకు రిలీజ్ చేసినట్టయితే, అక్కడ ఉన్నటువంటి గేట్ల ద్వారా రైట్ కెనాల్ ద్వారా రిలీజ్ చేసినట్టయితే ఆ రైతాంగాన్ని ఆడుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రివర్స్ యూస్ నుండి ఎంఎంఆర్ నుండి ఎల్ఎండికి మనం ఇక్కడ నీళ్లు విడుదల చేసినట్టయితే ఈ పరివాహక ప్రాంతం కూడా సుమారు 20-30 వేల ఎకరాలకు నీళ్ళు అందే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆలోచన చేయాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు చొరవ తీసుకోవాలి. ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడి వెంటనే నీటిని విడుదల చేయాలని చెప్పి రైతుల పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే కక్షపూరితంగా కాంగ్రెస్ రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందో ఆ తీరును కూడా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము సోయి తెచ్చుకొని ఈరోజు మేడిగడ్డను వెంటనే రిపేర్ చేసి పంపింగ్ స్టార్ట్ చేసినట్టయితే ఈరోజు మనకు అక్కడ మేడిగడ్డ నుండి ఇటు అన్నారము బ్యారేజ్, పార్వతి బ్యారేజ్, అదేవిధంగా ఇక్కడ లక్ష్మీపూర్, ఎల్లంపల్లి, లక్ష్మీపూర్ నుండి మన కెనాల్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈరోజు ఎల్ఎండి మొత్తం కూడా ఇండిపెండెంట్ సందర్భం, ఎంఎంఆర్ ఇండిపెండెంట్ సందర్భం కాబట్టి ఎక్కడ కూడా రైతాంగానికి నీళ్ళు లేదు. కాబట్టి వెంటనే నీళ్ళు అని చెప్పి రైతుల పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనట్టయితే కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పుడు రైతులు చేస్తున్నటువంటి ధర్నాకు మీ సంఘీభావం తెలిపినాం. రేపు భవిష్యత్తులో ఇదే ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి కానీ స్పందించకుంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు స్పందించి విడుదల చేయకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని చెప్పి ఘాటుగా హెచ్చరిస్తూ జై తెలంగాణ. సెస్ సంస్థలో జరిగిన అవినీతి బాగోతంపై స్థానిక శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు స్పందించాలని ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమిశెట్టి దశరథం అన్నారు.
ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోమిశెట్టి దశరథం మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా సెస్ చైర్మన్ పై అవినీతి ఆరోపణలు వస్తూ ఉండగా ఎంతవరకు ప్రభుత్వంలో స్థానిక శాసన సభ్యులు గాని స్పందించకపోవడం శోచనీయమన్నారు. స్థానిక నేతల నుంచి బ్యాక్ బిల్డింగ్ ను రద్దు చేయిస్తామని దాదాపు 30 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు సెస్ డైరెక్టర్ పై ఆరోపణలు వచ్చినట్టు తెలిపారు. ఈ అవినీతి భాగవతంపై స్పందించకుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సెస్ వినియోగదారులందరినీ చైతన్యపరిచి తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టియు న్యూ నాయకులు గుజ్జ దేవదాస్, ఆకలి సత్తయ్య, దాసరి పండు, ఎల్ మల్లారెడ్డి, కృష్ణహరి తదితరులు పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు గారిపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నప్పటికీ మరి ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ స్థానిక శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు కానీ స్పందించకపోవడం శోచనీయం. మరి ఈరోజు సిరిసిల్లలో పర్యటిస్తున్నటువంటి కేటీ రామారావు గారు ఈ సెస్పై వస్తున్న అవినీతి కథనాలపై స్పందించి వెంటనే ఈ ఎవరైతే అవినీతికి పాల్పడారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని, అలాగే మొన్నటికి మొన్న నేతన్నల దగ్గర 30 లక్షల రూపాయలు వసూలు చేసిరని చెప్పి సెస్ డైరెక్టర్ దారుణం లక్ష్మీనారాయణ గారిపై మరి ఆరోపణలు రావడం జరిగింది. దానిపై నేతన్నలు ఈ బ్లాక్ బిల్లింగ్పై రద్దు చేస్తాను డబ్బులు తీసుకున్నామని నిలదీయగా అది నేను ఒక్కనే కాదు డైరెక్టర్లు అందరం పంచుకున్నామని చెప్పి సమాధానం చెప్పిరని మరి వినికిడి. మరి అలాంటి సమాధానం చెప్పిన దారుణం లక్ష్మీనారాయణపై మరి ఇతర డైరెక్టర్లు కూడా స్పందించకపోవడం ఇది నిజంగా అవినీతి జరిగిందనడానికి ఆజ్యం పోస్తుంది. మరి ఇలా సెస్ పాలక వర్గం మరి దండుపాలె ముఠా లెక్క తయారై సెస్ వినియోగదారులను నిట్టనిలుగా మోసం చేస్తూ ఉన్నది. ఇట్టి ఈ సెస్ భాగవతంపై స్థానిక శాసనసభ్యులు వెంటనే స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న తరుణంలో మీరు ఈ సెస్ భాగవతం మీద చర్యలు తీసుకోకపోయినట్లయితే మేము ఊరున మరి సెస్ వినియోగదారులందరినీ సమైక్యపరిచి మీకు ఈ ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిలో ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లు గుర్తించి తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆర్డీఏ నాన్ ఆఫీషియల్ మెంబర్ సంగీతం శ్రీనాథ్ తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలంలో పర్యటించిన రోడ్డు భద్రతా కమిటీ అధికారులు బ్లాక్ స్పాట్లు గుర్తించారు. అందులో భాగంగా వెంకటాపూర్ బైపాస్ ఎదురుగా ప్రమాదకరంగా ఉన్న బ్లాక్ స్పాట్ గుర్తించి ఆ ప్రాంతపు వాళ్లతో అధికారులు మాట్లాడారు. రాత్రిపూట రోడ్డుపై నడిచే వాహనాలతో ప్రమాదాలు జరుగుతున్నందున నిద్ర పట్టడం లేదని, భయాందోళనకు గురవుతున్నామని, ప్రభుత్వం మాకు ఎక్కడైనా స్థలం ఇప్పించి ఇల్లు కట్టిస్తే మా ప్రాణాలు కాపాడిన వారు అవుతారని ప్రభుత్వాన్ని అధికారులను వేడుకుంటున్నారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యక్షంగా పర్యటించి త్వరలో చర్యలు తీసుకుంటామని అధికారులు మరియు ఆర్డీఏ నాన్ అఫీషియల్ మెంబర్ సంగీతం శ్రీనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు దొమ్మాట నర్సయ్య, సద్యలక్ష్మారెడ్డి, షేక్ గౌస్, జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్, ఆర్ఎన్బి అధికారులు, పోలీస్ శాఖ అధికారులు తదితరులు కలరు. కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, ఆర్ఎంబి డిపార్ట్మెంటు మరియు పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుండి ఆర్టీఏ మెంబరు, ఏఎంసీ చైర్మన్ గారు, మండల్ ప్రెసిడెంట్ వీళ్ళందరం కలిసి ఈరోజు బ్లాక్ స్పాట్స్ ఇక్కడ 3 బ్లాక్ స్పాట్స్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఒకటి చైతన్య స్కూల్, ఇంకొకటి ముల్లపల్లి, ఇంకొకటి దర్గా దగ్గర. ఈ మూడింటి దగ్గర బ్లాక్ స్పాట్స్ ఎందుకు బ్లాక్ స్పాట్స్గా మారింది, దీనికి బ్లాక్ స్పాట్స్గా తీసేయాలంటే ఏమేమి ప్రొవైడ్ చేస్తే ఈ బ్లాక్ స్పాట్స్ అనేది తీసేయగలుగుతాం అనేది చూసుకొని వాటికి సంబంధించి సైన్ బోర్డ్సా లేకుంటే రంగులు చేయడమా ఇలాంటివి నోట్ చేసుకోవడం జరిగింది. ఈ నోట్ చేసుకున్న తర్వాత ఇది మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము. వీలైనంత త్వరలో ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు ఆర్టీఏ మరి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు, మరి ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు, మరి ఆర్ఎంబి సార్ వీళ్ళందరూ సమీక్ష చేసి రోడ్డు, ఎందుకంటే చాలా యాక్సిడెంట్లు అయినాయి, చాలా మంది చనిపోవడం జరిగింది. ఎక్కడెక్కడ డేంజర్ జోన్ ఉందో, టర్న్ సరిగ్గా లేవో, ఎక్కడెక్కడ యూ టర్న్ ఉన్నదో అక్కడ బ్రేకర్లు ప్లస్ దానికి కావాల్సిన సదుపాయాలు కలిగించి ప్రజలకు ఈ రవాణా సౌకర్యం కరెక్ట్ చేయాలని సార్ కూడా మాకు సార్కు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆల్రెడీ పనిచేయడానికి వచ్చినందుకు వాళ్ళకు కూడా మేము పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి రవాణా ఎక్కడెక్కడ మనకు సదుపాయాలు కరెక్ట్ ఉన్నాయో
దాన్ని ఇంకా మంచిగా చేసుకుంటా ఇలాగనే పోవాలని మేము కూడా సార్కు విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఉద్యమకారుల హామీలు లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీని ఓడిస్తామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఏనుగు మల్లారెడ్డి హెచ్చరించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏనుగు మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేకపోతే నెల 22న హైదరాబాద్ గన్ పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలవుతున్నా ఇప్పటి వరకు ఉద్యమకారుల సమస్యలపై ఊసెత్తలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారులంతా తమ కుటుంబాలను పక్కన పెట్టి ఆర్థికంగా చితికిపోయారన్నారు. ఎందరో ఉద్యమకారులు ఇప్పటికీ అనారోగ్యాలతో చనిపోయారని వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందన్నారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలంతో పాటు ప్రతి నెల 25,000 పెన్షన్ సౌకర్యాన్ని కల్పించి, ఉద్యమకారులకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి వారి సంక్షేమానికి పెద్దపీట వేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్, ఉద్యమ కళాకారుల సంఘం నాయకులు వెల్లపోశెట్టి, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు కొండ శంకర్, కొక్కుల ఆంజనేయులు, గుజ్జి దత్తాద్రి, వేముల చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. మరి ఈ నెల జూలై 22వ తారీఖున హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద మధ్యాహ్నం 1 గంటకు మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ నెల 22వ తారీఖున జరగబోయే గన్ పార్క్ను విజయవంతం చేయాలని ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారుడు విధిగా హాజరై మన ఐక్యతను చాటే విధంగా మరి రావాలని మేము ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాం. మరి తెలంగాణ ఉద్యమకారులకు మరి ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు పెట్టుకొని జైళ్ల పాలై అటుకులు బుక్కినా, అన్నం తిన్నా తినకపోయినా, కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి అనారోగ్యాలకు గురైన మరి అనేక విధాలుగా నష్టపోయిన ఉద్యమకారులు ఈరోజు కొంతమంది కూడా ఈరోజు మరణించడం జరిగింది. కొంతమంది కూడా అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. కొంతమంది కూడా ఈరోజు ఇబ్బందులకు గురై వారి కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో మరి ఈరోజు ఉద్యమకారులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయినా ఈ ప్రభుత్వానికి మరి ఈ ఉద్యమకారుల పట్ల ప్రేమ ఉంది కావచ్చు అని చెప్పి మేము అనుకున్నాం. ఎందుకంటే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెడితే ఈ ఉద్యమకారుల ఆకాంక్షలు ఈ ప్రభుత్వంలో నెరవేరుతాయని చెప్పి సంబరపడ్డాం. కానీ 18 నెలలు గడుస్తున్నప్పటికీ మరి ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తున్నారు. మరి ఉద్యమకారులకు మరి వారి సంక్షేమానికి మరి పెద్దపీట వేస్తున్నారు. ఉద్యమకారులకు మరి 25,000 పెన్షన్ ఇస్తామన్నారు. అదే ఉద్యమకారులకు మరి ఈరోజు గుర్తింపు కార్డులు ఇచ్చి ఒక ప్రభుత్వమే ఒక కమిటీని వేసి మరి గుర్తించి వారికి అండగా నిలిచే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేయాలని మరి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఉద్యమకారులు. మరి పోస్ట్ కార్డు ఉద్యమం కావచ్చు, మరి చైతన్య యాత్రలు కావచ్చు, మరి పాదయాత్రలు కావచ్చు, మరి అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో వివిధ రూపాల్లో ఉద్యమకారుల ఫోరం పక్షాన మరి పోరాడుతున్నటువంటి ఉద్యమకారులకు అండగా నిలవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. మరి ఎందుకంటే మేము ఒక శాంతియుత దీక్షలు చేపట్టిన మొన్న మరి ఈరోజు మీరు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మరి అనేక కార్యక్రమాలు తీసుకోవాల్సి వస్తుంది, మరో ఉద్యమాన్ని చేపట్టవలసి వస్తుంది. కాబట్టి ఈ నెల జరగబోయే 22వ తారీఖున జరగబోయే గన్ పార్కును విజయవంతం చేయాలని చెప్పి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పక్షాన ఉద్యమకారులందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం. ఎన్నికల ముందు అధికారులు రాకముందు ఉద్యమకారులతో చేసుకున్న ఒప్పందం ప్రధానంగా ఏంటంటే, మీరంతా మాకు సపోర్ట్ చేస్తే, ఉద్యమకారులంతా మాకు సపోర్ట్ చేయండి, మీరు మాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మేము మా మేనిఫెస్టోలో 2.5 గుంటల భూమిని తప్పకుండా ఇస్తాము, ప్రతి కుటుంబానికి 25,000 రూపాయలు ఎక్స్గ్రేషియా చేయడానికి ప్రతి కుటుంబానికి అందజేస్తాం, అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఉద్యమకారులందరినీ కూడా ఇలా ఓట్ల రూపంలో మలుచుకొని ఉద్యమకారులందరూ కూడా అంకిత భావంతో ఇలా ఆనాడున్న పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమకారులందరూ పనిచేస్తేనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనేది చాలా అందరికీ తెలిసిన నిజం. మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలలు గడిచినప్పటికీ కూడా కొందరే ఒక 4-5 వేల మీద లెక్క పెట్టుకునే ఉద్యమకారులకు కొంత 1 కోటి రూపాయలను, 1 లక్ష రూపాయలను, 2 లక్షలను మరి ఏదో ఒక రకంగా వాళ్ళకి ఇచ్చేసి దగ్గర పెట్టుకొని అలా ఉద్యమకారులను నేను దగ్గర తీసుకున్నాను ఒక మరి ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అది కాదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి.
ప్రధానంగా మా సంస్థ ఉద్యమకారుల సంస్థ ఫోరం పిలుపునివ్వబోయేది. గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చారో ఇవాళ అదే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా మరి గుణపాఠం నేర్చుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది. మా హామీలను ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు మీరు అమలు చేయకపోతే గతంలో ఆ పాలకులకు ఏ విధంగా గతిపట్టిందో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మా ఉద్యమకారుల యొక్క సత్తా ఏందో చూపించి మీకు వ్యతిరేకంగా పనిచేసి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర పార్టీలకు పట్టం కట్టే విధంగా మా ఉద్యమకారులతో పనిచేస్తారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రధానంగా ఆలోచించి మీరు ఇచ్చిన హామీని మీ మేనిఫెస్టోలో పెట్టిన హామీని మీరు అమలు చేయమని ఇలా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఉత్తర తెలంగాణ సంబంధించిన చాలామంది మంత్రులు మన ఉత్తర తెలంగాణ సంబంధించిన ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఇవాళ పొన్నం ప్రభాకర్ గౌడ్, మరి దుద్దిల శ్రీధర్ బాబు లాంటి ప్రముఖులు ఇవాళ మరి సీఎం దగ్గర ఉన్న వ్యక్తి అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు కూడా పార్లమెంట్లప్పుడు మరి పొన్నం ప్రభాకర్ గారు ఉద్యమం చేసినారు. ఆ ఉద్యమం స్వరూపం తెలంగాణలో ఏ విధంగా ఉన్నదో తెలుసు. ఉద్యమకారులు అందరితో కలిసి పనిచేసిన విధానం తనకు తెలుసు కాబట్టి ఆ ఉద్యమకారుల యొక్క బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఉత్తర తెలంగాణకు సంబంధించిన మినిస్టర్ అందరిపైన ఉంటుంది. ఈ మన ఉత్తర తెలంగాణకు సంబంధించిన మినిస్టర్ అంతా కూడా సీఎం పైన ఒత్తిడి తీసుకొచ్చేసి ఏప్రిల్ 23వ తేదీ లోపల ఖచ్చితంగా ఈ హామీల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించేటట్టు చేయాల్సిన బాధ్యత ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రజలే కాకుండా ప్రధానంగా పాత్రికేయులు, ఆనాడు పాత్రికేయుల పాత్ర లేకపోతే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదు. తెలంగాణ అంశం ప్రజలకు విపరీతంగా మరి నడుస్తుందనేది నడవడానికి ప్రధాన కారకులు ఆనాడున్న మన పాత్రికేయులే. ఆ పాత్రికేయులు కూడా ఆనాటి ఈనాటి కూడా ప్రధానంగా ఒక డిమాండ్ చేస్తున్నారు. మాకు కూడా నివసించడానికి కనీసం ఒక 2 గుంటల జాగా కావాలనేది డిమాండ్ చేస్తున్నారు. మరి పాత్రికేయుల పాత్ర కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నది. దాన్ని కూడా ప్రధానంగా ఉద్యమకారుల సంఘం నుంచి మేము పాత్రికేయులు కూడా మనతోటి పాటు ఉద్యమ ప్రజలతో పాటు మరి పాత్రికేయులు కూడా పనిచేశారు కాబట్టి అందరికీ వాళ్ళ సమానంగా మీరు 2.5 గుంటల భూమిని ఇచ్చేసి మరి ఉద్యమకారులందరికీ అండగా నిలబడాల్సిన బాధ్యత ఉన్నదని. బీఆర్ఎస్ హయాంలో ఇసుక ట్రిప్ కు 1500 రూపాయలకు లభించేదని, కానీ ఇప్పుడు 4000 రూపాయలు పెట్టినా లభించడం లేదని ఎల్లారెడ్డిపేట మండల బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి నాయకులు చీటీ లక్ష్మణరావు, అందే సుభాష్, బాలరాజ్, నరసగౌడ్, నెవలికొండ శ్రీను మాట్లాడుతూ నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ మరియు మా పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మీద చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సామాన్యులకు అందుబాటులో ఇసుక లభించేదన్నారు. దొంగ అన్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇసుక మాఫియా నడుపుతున్నారని ఆరోపించారు. ఈ రోజు ఒక ట్రిప్ ఇసుక కొనుగోలు చేయాలంటే సామాన్యులకు అందని ద్రాక్షగా మారిందన్నారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు ఇకనైనా ఇసుక దోపిడీ ఆపి సామాన్యులకు ఇసుక ధర అందుబాటులో ఉంచాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీని ప్రజలే బుద్ధి చెప్పాలని అన్నారు. మరోసారి అవాకులు చవాకులు వేలితే సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ చిట్టి లక్ష్మణరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంది సుభాష్, మాజీ సర్పంచ్ బాలరాజు, నర్సగౌడ్, మాజీ ఎంపీటీసీ నెమలికొండ శ్రీనివాస్, పార్టీ ఉపాధ్యక్షులు వాకుల మురళీమోహన్ గౌడ్, ఎడ్ల సందీప్, తిరుపతి నాయక్, నరసింహారెడ్డి, బాలగౌడ్, హసన్, దేవరాజు, మీసమారాజం, అల్లం శ్రీకాంత్, సీతియా నాయక్, హజ్జుబాయి, మందాట్ రాజు, దర్వేష్ పాల్గొన్నారు. అధికార పక్షంలో ఉన్నారు వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ తెల్లారితే ప్రెస్ మీట్లు, తెల్లారితే ఒకరి మీద లేనిపోని అభియోగాలు మోపడం మనకు అలవాటైపోయింది. అది చూస్తూ ఉంటే ప్రజలు నిజంగా కూడా మీ మనడు కాదు, ప్రజలే ఇలా ఉమ్మేసే పరిస్థితి ఏర్పడ్డది అధికార పక్ష పైన. ఏం మాట్లాడుతారో ఏకవచనంతో మాట్లాడుతున్న నరసన, ఇన్ని రోజులు రాజకీయంలో ఉన్నావు, మీ సతీమణి గారు భూమి ఆక్రమించుకున్నారు అని చెప్పేసి అంటారు. ఏ రకంగా ఇచ్చిందో ఆ భూమి ఒక్కసారి రికార్డులోకి వెళ్ళి చూడు, తెలుస్తుంది నీకు. లేనిపోని మాటలు మాట్లాడి, లేనిపోని అబద్ధం మాటలు చెప్పి ప్రజలను తప్పుదో పట్టాలని చూస్తే ప్రజలకు అందరికీ తెలుసు ఆగన్న ఏంది, ఆగన్న చరిత్ర ఏంది, కేటీఆర్ గారి చరిత్ర ఏంది అన్నది. 99 గ్రామ పంచాయతీలు నియమిస్తే ఒక్క గ్రామ పంచాయతీ ఇచ్చి సున్నమేసి ఇనగ్రేషన్ పెట్టుకున్న చరిత్ర మీది. 99 పోలీస్ స్టేషన్లు ఇస్తే ఒక్క పోలీస్ స్టేషన్ ఇచ్చి మీరు ఇలా దప్పగొట్టుకుంటారు. మీరు ఇదా మీ సంస్కృతి? కనీసం ఇవాళ నువ్వు నారాయణపురం నుంచి నీ బడలింగం పెళ్లి వరకు రోడ్ శాంక్షన్ చేయించు, దానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారు. అక్కపల్లి కాడ ఒక కాజ్వే కావాలి, అక్కడ దాన్ని ఏర్పాటు చేయించు. కురట్లపేట కాడ ఒకటి బ్రిడ్జి కావాలి, అక్కడ గట్లాంటి పనులు చేయండి తప్ప. కానీ ఇసుక ఏం రేట్ వస్తుందండి వల్ల
480 రూపాయలు అంటున్నారు మీరు. 4,000 రూపాయలు ఒక విలేజ్కి రావాలంటే ఇసుక. ఒక సామాన్యమైన మానవుడు, సామాన్యమైన వ్యక్తి ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉంది ఇవాళ. ఇదా దాని మీద మీరు మాట్లాడండి, ఆ విషయం మీద మీరు చర్చకు రండి. తప్పగాని ఏకవచనంతో మాట్లాడితే మా కేటీఆర్ గారు మాకు సంస్కృతి నేర్పిర్రు, పద్ధతి నేర్పిర్రు, ఎట్లా మాట్లాడాలి. ఉద్యమం చేసిన నాయకులం ఒక్కొక్కళ్ళు మాకు మాట్లాడాలంటే టైం ఇస్తే ఒక్కొక్కరు బ్రహ్మాండంగా ధారాళంగా మాట్లాడేంత కెపాసిటీ ఉంది మా కార్యకర్తల దగ్గర. కానీ మేము ప్రతిదీ కూడా గమనించి ప్రతిదీ కూడా ఆలోచించి మాట్లాడే సంస్కృతి మా కేటీఆర్ గారు నేర్పించారు కాబట్టి దానికి తగ్గట్టుగా మేము ఎదుగుతున్నాం. తప్పగాని మీరు లేనిపోని ఏదో రోజు టీవీలో కనబడాలి, వాట్సాప్లో కనబడాలని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టుకొని మీరు ఏదో గొప్పతనం అనుకుంటారు. తప్పగాని అది మీ దిగజారుడికి నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కానీ సుత రోజు ప్రెస్ మీట్ పెట్టు కాదు, అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. ఏదో మిగిలిపోయిన చారణ మందం, తూటి పైస మందం మిగిలిపోయిన పనులు మాత్రమే చేస్తారు. తప్ప కానీ మీరు బ్రహ్మాండంగా మీరు చేయాల్సిన పనులు ఏం లేవు, ఊళ్ళల్లో చేయాల్సిన ఏం లేవు. ఇప్పటి వరకు నిధులు లేక, వీధి దీపాలు లేక విలేజ్లల్లో ఊర్లల్లో ప్రజలు అల్ల కల్లాల పడుతున్నారు. దోమలు కుట్టుకుంటూ ఒక్కొక్కరు డెంగ్యూ బాధలు వస్తున్నాయి. కోవిడ్ మీద దృష్టి పెట్టక కేక మహేంద్రం పెట్టుకుని తిరుగుతున్నారు. ఏంటంటే మీరు చేసే కార్యక్రమాలు, అధికార కార్యక్రమాలు ఎట్లా పాల్గొంటారు, మీరెట్లా పాల్గొంటారు? ఎవరికి మీకు మీ మండలం ఒకరికే ఉంది అధికార కార్యక్రమాలకు పాల్గొనవలసిన అధికారం. తప్ప సూర్యుడి మీద ఉమ్మేస్తే వాళ్ళ ముఖం మీద పడుతుంది అనే ఏదైతే నాణ్యం ఉందో దానికి వర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో మేము బ్రహ్మాండంగా జిల్లా వ్యాప్తంగా కేటీఆర్ గారి నాయకత్వంలో వేలాది డబుల్ బెడ్రూమ్లు కట్టించి తాళం వేసి తాళం చేయి లబ్ధిదారులకు ఇచ్చే చరిత్ర మాది. ఈరోజు మీరు 5 లక్షల రూపాయలతో అప్పటికి ఇప్పటికీ బడ్జెట్ రూపకంగా విన్యాసం చూసినా కూడా మీరు వచ్చిన 18 నెలల కాలంలో ప్రతి రేటు డబుల్ అయిపోయింది. ఒకనాడు మేము మా ప్రభుత్వం ఉండగా మండల వ్యాప్తంగా ఇసుక ఏ గ్రామం కోసం ఉన్నా కూడా 2,000 నుంచి 2,000 చిల్లర ఉంటుండే. లోకల్కి వచ్చేసరికి 1,000 రూపాయలు ఉండే పరిస్థితి. ఈరోజు మండలంలో ప్రజలందరూ రోజు పొద్దున మండల ఆఫీస్కి పోతే వాళ్ళ పరిస్థితి అన్నమో రామచంద్ర అని చెప్పి ఇల్లు కట్టుకునే వాళ్ళకు సుమారుగా 4,000, 5,000 రూపాయల వరకు అక్రమ రవాణాగా నడుస్తూ ఉంది. అంటే అది మీ చాతగాంతనం. మీ చాతగాంతనాన్ని మీరు గమనించకుండా ఇసుక అక్రమ రవాణా రాష్ట్ర వ్యాప్తంగా అవుతుందని చెప్పి నువ్వు చేసే ఆరోపణ అయితే ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఆరోపణ చేస్తూ ఉన్నారో అది అస్పాద్యం. ప్రజలందరికీ తెలుసు అప్పుడేం జరిగింది ఇప్పుడేం అని చెప్పి. మా టైంలో బ్రహ్మాండంగా ఏదైతే మండల వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఎవరికి ఇసుక అవసరం ఉన్నా కూడా బ్రహ్మాండంగా మేము అధికారులతో మాట్లాడి ప్రతి ఇంటికి ఎవరికి అవసరం ఉన్నా కూడా 2,500 నుంచి 2,000 రూపాయలు నుంచి 2,500 రూపాయలు పోసే పరిస్థితి ఈరోజు గ్రామం మండలాలు చూస్తే తెలుస్తూ ఉన్నాయి. 5,000 రూపాయలు ఎవరు అక్రమ రవాణా చేస్తున్నారు, ఎవరు దీనికి మూలము అని చెప్పేసి ఈరోజు పత్రికల్లో కూడా వస్తూ ఉన్నది. గత 15 రోజుల నుంచి 2 రోజుల నుంచి తహసీల్దార్ ఆఫీస్ కేంద్రంగానే అక్రమ రవాణా నడుస్తుందని చెప్పి చాలా పత్రికలు రాసి పత్రికలు చదువుతలేరని కాంగ్రెస్ నాయకులు గమనించాల్సిన అవసరం ఉన్నది. అనవసరమైన చిల్లర ఆరోపణలు మానేసి మీకు ఏదైతే మీ అబద్ధాల పునాదుల మీద అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చిందో మీరు ఇచ్చిన అబద్ధాల హామీలను ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు రైతు బంధు అనే పేరు మీద ఎక్కువ ఇస్తామని చెప్పి వచ్చిండ్రు, అవి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఏదైతే రైతులకు రుణమాఫీ అందరూ 100% ఇచ్చే ప్రయత్నం చేయండి. ఏదైతే ఈరోజు యూరియా కోసము గతంలో 20 సంవత్సరాల కింద ఉండే పరిస్థితి ఇలా ప్రజలకు స్టార్ట్ అయింది. మండల వ్యాప్తంగా అయితే జిల్లా వ్యాప్తంగా అయితే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే రైతులకు ఏదైనా కరెంట్ ఉంటే, రైతులకు ఏదైనా ఉంటే రైతు బంధు ఫుల్గా ప్రతి ఒక్కరికి ఇచ్చే ప్రయత్నం చేయండి తప్ప మీరు ఇచ్చిన అబద్ధాలు హామీలను నెరవేర్చలేయడం చేతగాక ఈరోజు మేము బ్రహ్మాండంగా సిరిసిల్ల కాన్స్టిట్యున్సీని రాయన సిరిసిల్ల జిల్లాను వేలాది కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినాం అనేది నిదర్శనాలు ఎల్లాడిపేట మండలం చూస్తుంది, వీర్లపల్లి మండలం చూస్తుంది. ఇంతకుముందు మా ఎవరు మా బండంగంపల్లి నర్సన్న అన్నట్టు మామూలు పోలీస్ స్టేషన్ అసలు కన్స్ట్రక్షన్స్ అధికారుల బిల్డింగ్ మేము మా పరిపాలన 10 సంవత్సరాల కాలంలో కొన్ని వందలాది కట్టించినాం. మీరు ఒక్క బిల్డింగ్కు పునాది వేసి కొబ్బరికాయ కొట్టి జబ్బలు చేసుకుంటున్నారు, మేము ఇది చేసినాము అది చేసినాము అంటే ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని FPO రైతు ఉత్పత్తి సంస్థగా గుర్తింపు పొందినందుకు కృషి చేసిన ఫ్యాక్స్ సిబ్బంది, ఫ్యాక్స్ చైర్మన్ గొడుగు తిరుపతి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిబ్బందితో పాటు తదితరులు పాల్గొన్నారు. స్థానం ఉన్నాం కాబట్టి మీరు ఇంకా రానున్న రోజుల్లో, ఎందుకంటే ఎక్కువగా మళ్ళీ ఇంకా రానున్న రోజుల్లో బడ్జెట్ ఎక్కువ వస్తుంటుంది, మనకు పనులు కూడా ఎక్కువ ఉంటాయి. మంచి రైతులను కూడా మనం సేవా దృక్పథంతో పనిచేస్తే మనం ఇంకా ముందుంటాం. కాబట్టి మీరందరూ మంచి పనిచేసి ఇలా రాజన్న సిరిసిల్లలో
పేరు వచ్చిందంటే మీ అందరి కృషి వల్ల కాబట్టి మీ అందరికీ పేరు పేరున నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ప్రాథమిక సహకార సంఘం CEO చిట్టి రవీంద్ర రెడ్డి గారిని మరియు ప్రాథమిక సహకార సంఘ సిబ్బందిని అందరినీ చిన్న సహకారం చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో FPO రైతు ఉత్పత్తిదారుల సంస్థగా రాష్ట్రంలో 937 సహకార సంఘాలు ఉండగా ఇల్లంతా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరు తీసుకోవడానికి 6లో ఇల్లుంట ప్రాథమిక సహకార సంఘం సెలెక్ట్ కావడం జరిగింది. దీనికి సహకరించిన మా CEO రవీంద్ర రెడ్డి గారికి మరియు సిబ్బందికి వాళ్ళ కృషి వల్లనే వాళ్ళు పనితనం వల్లనే ఇలా ఈ సెలెక్ట్ కావడం జరిగింది. దీనికి వాళ్ళు చాలా దీని వెనుక ఉండి వీళ్ళందరూ చాలా పనిచేయడం వల్ల ఇలా ఇల్లంతకుంట మారుమూల ప్రాంతానికి ఉన్న ఇల్లంతకుంట సొసైటీ ఎన్నిక కావడం అంటే వీరందరి సమిష్టిగా పనిచేయడం వల్ల ఇలా సెలెక్ట్ అయింది. చాలా గర్విస్తున్నాం. ఎందుకంటే మేము ఆఫీస్కి వస్తుంటాం పోతుంటాం, కానీ వీళ్ళ పని వల్లనే ఇలా సెలెక్ట్ అయిందంటే ఇంకా రానున్న రోజుల్లో వీళ్ళు చాలా మంచిగా పని చేయాలని ఇంకా సంఘాన్ని కూడా ఇంకా అభివృద్ధి బాటలో నడిపించాలని మేము ఆశిస్తున్నాం. ఎప్పుడు కూడా సిబ్బందికి కానీ మా CEO కానీ ఎప్పుడు సహకారాలు ఎప్పటికి ఉంటాయి. మా డైరెక్టర్లు కానీ నేను కానీ ఎప్పుడు అందుబాటులో ఉండి వీరికి ఎలాంటి సహకారమైన పనిచేయడానికి కూడా మేము ముందుంటాం. ఇలాంటి ఇంకా సహకార సంఘానికి మీరు ఎంతో పని చేయాలని ఆశిస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను విడుదల చేయాలని, హాస్టల్ సమస్యలను పరిష్కరించి యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న బోధనేతర సిబ్బందిని నియమించాలని ఈ రోజు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ABVP నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ABVP రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మలయాళ రాకేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థ చిన్న భిన్నమైందని, పాఠశాల విద్య నుంచి మొదలుకొని యూనివర్సిటీ స్థాయి విద్య వరకు అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని, అధికారులు పట్టించుకోకపోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ హాస్టల్లో కనీస మౌలిక వస్తువులు లేని కారణంగా పేద బడుగు బలహీన విద్యార్థులు విద్యకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ విడుదల కాని కారణంగా పేద విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లాలంటే ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికేట్లు అందజేస్తామని, ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రభుత్వ కళాశాలలో ఫీజులు కడితేనే సర్టిఫికేట్ ఇస్తామని దౌర్భాగ్యమైన పరిస్థితి నేటి తెలంగాణలో ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా కన్వీనర్ లోపల్లి రాజురావు, నగర కార్యదర్శి శ్రీనివాస్, నగర సంయుక్త కార్యదర్శి ధనుష్, కార్యకర్త పూజం కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాజన్న సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించుకోవడం జరిగింది. అయితే ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే విద్యారంగాల సమస్యల మీద, అట్లాగే ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్ దాని మీద ఈరోజు మేము స్కూల్స్ విజిటింగ్ చేయడం జరిగింది. సిరిసిల్ల జిల్లాలో దాదాపు జిల్లాలో టౌన్ లోపల ఉన్న స్కూల్స్ అన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి. దాన్ని పట్టించుకున్న నాదులు కూడా కనబడతలేరు. దాదాపు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచిపోతుంది. మేము అది చేస్తాం ఇది చేస్తామని విద్యార్థులను నమ్మించి ఈ యొక్క ప్రభుత్వం గద్దెనెక్కింది. ఇప్పటికి కూడా విద్యార్థులు చెట్ల కింద చదవడం కానీ, అలాగే ఉన్న 2 రూమ్లలో ఫస్ట్ నుంచి 5th వరకు ఉన్న గీతానగర్ విద్యానగర్ స్కూల్లో, జెడ్పీడీ ప్రైమరీ స్కూల్లో ఇంతవరకు కూడా సరైన వసతి లేదు విద్యార్థులకి. ఈ యొక్క విద్యార్థులను వెంటనే ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. అక్కడ వర్షం పడితే విద్యార్థులు ఎక్కడికి వెళ్ళాలో తెలియక పక్కపొండి ఇళ్ళకి అక్కడికి సార్లు అడిగి చేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే అక్కడ గత ప్రభుత్వం BRS ప్రభుత్వంలో దాన్ని కూల్చేశారు. దాన్ని కూల్చేసిన తర్వాత ఇంతవరకు కూడా దాని మీద ఎలాంటి కనీసం భూమి పూజ కానీ కనీసం అక్కడ బేస్మెంట్లు వేసేయడం కానీ ఏది కూడా కనీసం కూడా చేయలేరు. ఈ యొక్క ప్రభుత్వంలో విద్యార్థులు అనేక సమస్యలు పడుతుంది. తల్లిదండ్రులు కూడా దాదాపు కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చిండు. దాదాపు మేము కూడా చాలాసార్లు ఇచ్చాను DO గారు, కలెక్టర్ గారికి. కనీసం కూడా విద్యార్థుల మీద స్పందన లేకుండా ఈ యొక్క ప్రభుత్వం వైఖరి ఉంది. దీన్ని వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి దీని ఇష్యూని వెంటనే సాల్వ్ చేయాలని అనుకుంటున్నాం. అలానే జిల్లా లోపల మన ఎల్లారెడ్డిపేటలో నారాయణపూర్లో కూడా సేమ్, ఎందుకంటే శిథిలావస్థలు ఉన్నాయి స్కూల్స్. మొన్న రీసెంట్గా వానలు పడితే అక్కడ చదువుతున్న విద్యార్థులు ఏం చేస్తున్నారంటే ఆ బుక్కులలో అక్కడ స్లాబ్ పడడం కానీ అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. వేరే క్లాస్ షిఫ్ట్ చేద్దామన్నా బయట చదువుకోవడం జరుగుతుంది. ఇంకొకటి కొండ్రోపేటలో నిమ్మపల్లిలో కూడా ఇదే పరిస్థితి.
వంటశాలలు కూడా కరెక్ట్ లేవు. ప్రభుత్వం వంట చేసుకుందామంటే అక్కడ పక్కపండి బాత్రూమ్లు, ఇక్కడ వంటశాలలు ఉన్నాయి. కనీసం పిల్లలు తిందామన్నా కూడా తిన్న పరిస్థితి ఇప్పుడు మోపైంది. ఇది ఎందుకు ఇంత దుర్మార్గం ఎందుకు అవుతుంది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మేము కఠినంగా ఖండిస్తున్నాం. ఇదే విధంగా జిల్లా లోపల ప్రభుత్వ పాఠశాలని వెంటనే అభివృద్ధి చేయకపోతే మేము నిరసన ధర్నాలకు కూడా ఎత్తిస్తామని జిల్లా వ్యాప్తంగా నేను కోరుతున్నాను. నా పేరు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి చూస్తూ ఉంటే ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థ వ్యవస్థకు వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం పాపన పోలేదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ఏదైతే మన ఊరు మనబడైన ఒక కార్యక్రమం తీసుకొని ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరుస్తామని చెప్పేసి ఆనాడు 2 కోట్లు దాదాపు ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు కేటాయిస్తే ఆ వచ్చినటువంటి ఏదైతే కాంట్రాక్ట్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ నాయకులకు బీఆర్ఎస్ అండదండలతో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టులకు మాత్రం ఇచ్చి ఈరోజు ఆ యొక్క డబ్బును పక్కదో పట్టించి ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు రావాల్సినటువంటి నిధులను ఈరోజు పక్కదో పట్టించిన ఘనత యొక్క బీఆర్ఎస్ గవర్నమెంట్కి. ఇప్పుడు ఆ గవర్నమెంట్ను కూలగొట్టి ఈరోజు గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ గది నుంచి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు విద్యార్థులు యావత్ తెలంగాణ ప్రజానీకం కూడా ఈరోజు కాంగ్రెస్ను ఎన్నుకుంటూ ఉంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు ఏర్పడుతుంది. 2 సంవత్సరాలుగా ఇప్పటి వరకు కూడా ఎలాంటి పాఠశాలలో ఎక్కడ కూడా సమస్య తీరలేదు. ఈరోజు హాస్టల్ వ్యవస్థ చూసుకున్నట్టయితే జగిత్యాల జిల్లా లాంటి కేంద్రంలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పాలమూరు దగ్గర ఉన్నటువంటి హాస్టల్ కేంద్రంలో కావచ్చు, అదేవిధంగా ఖమ్మం దగ్గర ఉన్నటువంటి హాస్టల్ కేంద్రంలో కావచ్చు, విద్యార్థులు పిట్టర రాలిపోతూ ఉంటే కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి పడతలేదు. ఈరోజు పెద్దాపూర్ క్యాంపులో విద్యార్థులు చనిపోతూ ఉంటే అక్కడ ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి ఏమంటా ఉన్నాడంటే కేవలం విద్యార్థులకు రావాల్సినటువంటి మెరుగైన వసతులు మేము అందిస్తాం, విద్యార్థులకు రావాల్సినటువంటి కాస్మెటిక్ ఛార్జ్ మేము పెంచుతాము, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టల్ అన్నింటినీ కూడా ఈరోజు మేము తీర్చిదిద్ది దేశానికే మేము ఆదర్శంగా నిలుస్తామని చెప్పేసి ప్రగల్భాల వరకు కేవలం పేపర్ల ప్రకటనకే పరిమితం చేసిండు ఉప ముఖ్యమంత్రి గారు. అయ్యా మీకు నిజంగా విద్యార్థుల యొక్క గోడి పడతా ఉంటే పేద మధ్యతరగతి విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క ఆశల పైన నీళ్లు చల్లే విధంగా మీరు మీ యొక్క కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు. అయితే పేద బడుగు బలహీన విద్యార్థులు చదువుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్లో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు లేవు. మొన్నటికి మొన్న పాము కాటుతో చనిపోతా ఉన్నారు, ఈరోజు తేలు ఉంటే చనిపోతా ఉన్నారు. ఆ యొక్క బిల్డింగ్ యొక్క పెచ్చులు రాలి విద్యార్థులు తలలు వలుగుతూ ఉంటే మీరు చూద్దాం చూస్తూ ఉన్నారు. అదే మీ యొక్క కొడుకులో మీ బిడ్డలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఎంతమంది అవుతున్నారు ఒక్కసారి లెక్క తీయండి. ఈరోజు ఎంతమంది విద్యార్థులకు ఎంతమంది పేద విద్యార్థులు ఈరోజు ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళ ప్రాణాలుగా కేవలం మీ కుటుంబంలో మీ కొడుకులు మీ బిడ్డలు మాత్రమే ప్రాణాలా, మా పేద విద్యార్థుల ప్రాణాలు కాదా? అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ నుంచి మొదలుకొని పీజీ యూనివర్సిటీ స్థాయి వరకు ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఈరోజు రావాల్సిన ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ దాదాపు 8,000 కోట్లు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు పెండింగ్లో పెట్టిన కారణంగా ఈరోజు ఒక పేద విద్యార్థి చదువుకోవాలంటే కనీసం 30,000 ఖర్చు రావడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వ కళాశాలల్లో ఈరోజు సర్టిఫికెట్లు ఉన్నత చదువుల కోసం సర్టిఫికెట్లు అవసరం పడుతూ ఉంటే ప్రభుత్వ కళాశాలలో కూడా ఈరోజు ఫీజు కట్టాల్సిన దుస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం దిగజార్చింది. ఈరోజు మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మారుతున్నారు తప్ప ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అసలు మారడం లేదు. ఈరోజు దేశానికే మేము ఆదర్శంగా నిలుస్తామని ప్రగల్భాలు పలకడం కాదు. ఈరోజు మీరు విద్యా వ్యవస్థలో విద్యారంగానికి కేవలం 7%, 6% నిధులు కేటాయించడం ఎంతవరకు కరెక్టు? ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 578 మండలాలకు ఈరోజు కనీసం ఎంఈఓ లేనటువంటి దుస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. కేవలం ఎంఈఓలను ఇన్ఛార్జ్ ఎంఈఓలకు పెట్టి ఈరోజు విద్యారంగాన్ని పూర్తిగా మీరు కూని చేసి పారేస్తున్నారు. ఈరోజు విద్యార్థులకు రావాల్సినటువంటి అయితే వసతుల విషయాలు అవ్వచ్చు. ఈరోజు ఎంఈఓకు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని స్కూల్స్ ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయని చెప్పేసి కనీసం ఎంఈఓ కూడా ఒక డాటా తెలియని పరిస్థితి ఉంది. ఈ సమస్యలపైన నిరంతరం మేము జిల్లా కలెక్టర్కు జిల్లా విద్యాధికారి గారు కావచ్చు, అదేవిధంగా సెక్రటరియట్లో కూడా మీకు విన్నవించినా కూడా మీరు ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు ఎక్కడ లేవు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు యూనివర్సిటీలో చూసుకున్నట్టయితే శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా లాంటి యూనివర్సిటీ కావచ్చు, అన్ని యూనివర్సిటీలో ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే టీచింగ్ నాన్ టీచింగ్ ఈరోజు ఇప్పటి వరకు కూడా పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 90% వరకు ఈరోజు రిక్రూట్మెంట్ జరగకపోగా విద్యార్థులకు రావాల్సినటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి కోర్సులలో ఈరోజు సెల్ఫ్ ఫైనాన్స్ చేస్తూ విద్యార్థుల దగ్గర నుండి వేలు లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. దీన్ని వెంటనే తీసేసి వెంటనే ఏదైతే ప్రభుత్వ యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి బోధనేతర సిబ్బందిని వెంటనే నియమించాలి. అదేవిధంగా ఏవైతే నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి ప్రైవేట్ కళాశాలల యొక్క వాటి యొక్క గుర్తింపు రద్దు చేసి
విద్యార్థులు న్యాయం చేయ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఇష్టానుసారంగా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి ఇంజనీరింగ్ కళాశాలలు యాదెచ్చగా ఈరోజు డొనేషన్ల పేరిట లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. దాన్ని వెంటనే మీరు ఆపాలని చెప్పేసి ఏవీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక విద్యార్థి ఇంజనీరింగ్ సీట్ వస్తే చదువుకోవాలంటే కూడా భయపడతా ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు డొనేషన్ల పేరిట ఈరోజు సర్టిఫికేట్ తీసుకొని విద్యార్థులను వాళ్ళ యొక్క చదువులకు దూరం చేస్తున్నటువంటి కుట్ర ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు వత్తాసు పలకడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఏబీవీ ద్వారా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.